వావిలాల గోపాలకృష్ణయ్య ఆశయాలను కొనసాగించి నిరంతరం ప్రజాసేవలోనే జీవితాన్ని గడిపిన వావిలాల లీలా మహేశ్వరి స్ఫూర్తిని కొనసాగించేలా వావిలాల సంస్థకు సహకరిస్తామని మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబు పేర్కొన్నారు. గుంటూరులోని జన చైతన్య వేదిక హాల్లో జరిగిన కీర్తిశేషులు కుమారి వావిలాల లీలా మహేశ్వరి సంస్మరణ సభకు మాజీ మంత్రి అంబటి రాంబాబు, శాసన మండలి మాజీ సభ్యులు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు కెఎస్ లక్ష్మణరావు, మాజీ మంత్రివర్యులు డొక్క మాణిక్యవర్ ప్రసాద్, వావిలాల సంస్థ కార్యదర్శి వావిలాల గోపాలకృష్ణయ్య మనవడు మన్నవ సోదేకర్ వచ్చారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. భారత సమాజంలో అరుదైన వ్యక్తి వావిలాల గోపాలకృష్ణయ్య అని ఈ సందర్భంగా తెలిపారు. పార్టీలకు అతీతంగా పౌర సమాజం పూర్తి సహకారం అందిస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వావిలాల గ్రంథాలయ సంస్థ ద్వారా లైబ్రరీ సైన్స్ కోర్సు ప్రవేశపెట్టి అనేక తరగతులు నిర్వహించి విద్యార్థుల జీవితాల్లో వావిలాల లీలా మహేశ్వరి వెలుగులు నింపారని కొనియాడారు. ఆ తర్వాత ప్రభుత్వం స్పందించిన తీరు కానీ చాలా అద్భుతంగా జరిగింది. సరే, ఆ మద్యపాన నిషేధం వెళ్ళిపోయిందనుకోండి, ఇవాళ సమాజం మార్పులు చెందుతూ ఉంది. కానీ దానికోసం పాటుపడేటటువంటి విధంగా అనేకమైనటువంటి కార్యక్రమం నాకు బాగా గుర్తు. అంటే అది రాజకీయం అనుకోండి, చెప్పొచ్చని అనుకుంటున్నాను. ఒకానొక సందర్భంలో రాజశేఖర్ గారు బతికున్నప్పుడు, రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి కానప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళిద్దరికీ మధ్యన స్టేట్మెంట్స్ వచ్చినాయి. స్టేట్మెంట్ జరిగితే రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారంటే, అబ్బాయి ఎన్నిగా చంద్రబాబు నాయుడు గారు, మనం ఇద్దరం కూర్చుందాం, చర్చించుకుందాం, మధ్యవర్తిగా వావిలాల గోపాలకృష్ణ గారిని పెట్టుకుందాం అన్నాడు. సో వావిలాల గోపాలకృష్ణయ్య గారు అంటే నిష్పక్షపాతంగా, ముక్కుసూటిగా ఏ అభిప్రాయాన్నైనా చెప్పగలిగినటువంటి వ్యక్తి అనేటువంటి భావన. అందువల్లనే నిజంగా చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు మధ్యన వివాదం జరిగితే, చర్చ జరిగితే మధ్యవర్తిగా ఉండటం ఎవరికైనా సాధ్యపడుతుందా? కానీ వావిలాల గోపాలకృష్ణయ్య గారికే సాధ్యపడుతుందని రాజశేఖర రెడ్డి గారు చెప్పారు. ఇవన్నీ కూడా మాకు ఇన్స్పిరేషన్. మన విజయభాస్కర్ రెడ్డి గారు గేడు దాకా వచ్చి తీసుకువెళ్ళటం ఏంటి? రాజశేఖర రెడ్డి గారు వివాదాల్లో వావిలాల గోపాలకృష్ణయ్య గారిని మనం మధ్యవర్తిగా పెద్దగా పెట్టుకుందాం అంటే ఎంత గౌరవం, పార్టీలకు అతీతంగా చాలా గౌరవం జరిగినటువంటి అంశం. నేను సత్తెనపల్లిలో పోటీ చేసిన తర్వాత మరింతగా వారి గురించి తెలుసుకునేటటువంటి అవకాశం కలిగింది. నేను చెప్పా, సత్తెనపల్లి అంటే వావిలాల గారు గుర్తొస్తారు, రాష్ట్రం అంటే వావిలాల గారు గుర్తొస్తారని ప్రతిసారి వావిలాల గారి గురించి కాస్త మనకి ఎంతవరకు తోస్తే, ఎంతవరకు సాధ్యపడితే అంతవరకు చేస్తూ వచ్చాం. ఇప్పుడు కూడా వావిలాల గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళడంలో మరి వీరు మరణించారు, కానీ తర్వాత కూడా లీలా మహేశ్వర్ గారు లేని లోటుని తీర్చే విధంగా ఆ సంస్థను ముందుకు తీసుకువెళ్ళే కార్యక్రమంలో సోడేకర్, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు ముందుకు తీసుకువెళ్ళాలని. అవును. సో ఆ కొమ్మారెడ్డి రాజారామ్మోహన్ రావు గారిని, తిరుపతి గారిని, శివరామరెడ్డిని, ఇలాంటి వాళ్ళందరినీ ఆ కమిటీలో పెట్టి దీని కార్యక్రమాలు మనం ఎక్స్టెండ్ చేయాలి. ఇంకా ఈ దీంట్లోకి రకరకాల మనం పోటీ పరీక్షలకి శిక్షణ ఇవన్నీ కూడా పెడదామని ఆవిడతో అనేక ప్రతిపాదనలు పెడతా ఉండేవాడిని. కానీ మీటింగుల వరకు బాగా జరిగాయి. అట్లాగే వావిలా సంస్థ వెనక పక్క మరి ఇప్పుడు ఆ స్థలం ఉందో, ఎవరైనా ఆక్యుపై చేసే ఉందా? అక్కడ ఓ పెద్ద బిల్డింగ్ కట్టాలి స్టేడియం లాగా. దానికి నాకు గుర్తున్నంత వరకు రోసీ గారు శంకుస్థాపన కూడా చేశారు. ఆర్థిక మంత్రి అప్పుడు రోసీ గారు 50 లక్షల చెక్కు కూడా వచ్చింది. కానీ తర్వాత ఏమైపోయిందో తెలియదు. అంటే ఫాలోఅప్ చేయాలి కదా మనం, ఆవిడొక్కడే చేయలేరు పాపం. సో ఇలాంటివన్నీ కూడా నేను, ఎందుకంటే అప్పటికి ఇంకా శాసనమండలికి సభ్యుడిగా ఎన్నికై ఉన్నాను కాబట్టి మనం ఏమన్నా చేయగలమా వావిలాల్ గారి పేరు చిరస్థాయిగా ఉండేటట్టు అని ఆవిడతో నేను అనేక సార్లు ఈ విషయాలన్నీ కూడా నేను మాట్లాడుతూ ఉండేవాడు. అందుకని మనకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వావిలాల్ అంటే ఒక లెజెండ్. అంటే ఆ రోజుల్లో శాసనసభలో పేర్లు మనం వింటే ఆశ్చర్యపోతాం అన్నమాట. వావిలాల గోపాలకృష్ణయ్య, పుచ్చలపల్లి సుందరయ్య, ఆయన గన్నవరం నియోజకవర్గం నుంచి గెలిచేవాడు. గౌతు లచ్చన్న, తెన్నేటి విశ్వనాథం, ఆయన విశాఖపట్నం నుంచి గెలిచేవాడు. అసలు మొదట 62 శాసనసభలో అయితే తరిమిల నాగిరెడ్డి, పరకాల శేషావతారం, నరసాపురం నుంచి, ఎంత గొప్పవాళ్ళు వీళ్ళందరూ. ఎందుకంటే నేను ఈ మధ్య లైబ్రరీకి వెళ్ళాను, లెజిస్లేచర్ లైబ్రరీకి.